Yes, traders, good morning. క్యాచ్ అండ్ రీడ్ ట్రేడింగ్ టూల్స్ ఛానల్కు స్వాగతం. చూస్తున్న వాళ్ళు, అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మన లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయో, మనం చేసుకుంటున్న అనాలిసిస్ పర్ఫెక్ట్గా ఉన్నదా లేదా మీరు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. మనం మేజర్ లెవెల్స్ తీసుకొని, అలాగే 3 మినిట్స్లో డైలీ లెవెల్స్ తీసుకొని ఎంత పర్ఫెక్ట్గా ఎంట్రీ కూడా ఏ విధంగా తీసుకోవాలో ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు జూలై మంత్ మనం అనుకున్నట్టుగా రెడ్ క్యాండిల్గా మారబోతుందా అనేది మనకి ఇప్పుడు మెయిన్ పాయింట్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అదే ఉంది. దాదాపుగా జూలై 20 ఈరోజు ఎంత 24 వరకు వచ్చాము. 23 నిన్న, ఈరోజు 24, జూలై ఎండ్ అవుతుంది. ఓకే, ఈ ఎండింగ్ వీక్లో మనకు ఏం జరగబోతుంది? ఎన్ని వీక్స్ ఉంది? జూలై కంప్లీట్ కావడానికి ఇంకొక వీక్ ఉంది. ఈరోజు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ టోటల్గా ఒక వీక్ ఉంటుంది. ఆ ఒక వీక్లో మనకి టోటల్గా రెడ్ క్యాండిల్గా మారుతుందా లేదు ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుందా ఒకసారి చూద్దాం. ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి నిన్న లాస్ట్ వీడియోస్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. మనం లాస్ట్ వీడియోస్ 2-3 చూస్తే మీకు అర్థమవుతుంది మనం చెప్పుకుంటున్న అనాలిసిస్ పర్ఫెక్ట్ ఉన్నదా లేదా అనేది. ఓకే, మనకి ఇది రెడ్గా మారబోతుంది అని మనం ముందే చెప్పుకున్నాము. ఎప్పుడు చెప్పుకున్నాము? జూలై 6th ఆర్ 7th డేట్ ఉన్నప్పుడే చెప్పుకున్నాం, నాకు గుర్తుండి. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ జూలై క్యాండిల్ రెడ్గా మారబోతుంది. దాదాపుగా ఇక్కడ వరకు రావచ్చు, లేదంటే ఈ లైన్ ఇది ఉంది కదా, మేజర్ లైన్, ఈ డాటెడ్ మేజర్ లైన్ 23,404ను ఒకవేళ టచ్ చేస్తుందా, లేదంటే ఈ ఓపెనింగ్ ప్రైజ్ లాస్ట్ మంత్ ఓపెనింగ్ ప్రైజు పైన ఉన్న ఇది ఉంది కదా, ఈ సపోర్ట్ వరకు 23,733 వరకు వచ్చి మళ్ళీ అప్ సైడ్ బౌన్స్ అవుతుందా చూడాల్సిన అవసరం ఉంది. ఈ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేస్తే అని చెప్పుకున్నాము. ఎగ్జాక్ట్గా అదే మ్యాచ్ అవ్వబోతుంది అనుకుంటున్నాను. ఇంకా ఈ నెక్స్ట్ లాస్ట్ వీక్, ఈ ఒక్కరోజు తర్వాత లాస్ట్ వీక్ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ 24,037 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆ తర్వాత చాలా స్పీడ్గా కిందికి వస్తుందని చెప్పుకున్నాం. అదేవిధంగా కిందికి వచ్చేసింది 24,037 టు 23,890 ఎక్కడ క్లోజ్ అయింది? దాదాపుగా 869, 870 వరకు క్లోజ్ అయింది. అంటే దాదాపుగా ఒక 200 పాయింట్స్ వరకు కిందికి వచ్చేసింది. ఇంకా మంత్లీలో చూస్తే ఇంకా గ్రీన్గా ఉంది ప్రజెంట్ నౌ. ఇక్కడ లాస్ట్ వీక్తో పోల్చుకుంటే, ఎందుకంటే లాస్ట్ వీక్ క్లోజింగ్ ప్రైస్ ఉంది కనుక పైన ఉంది. లాస్ట్ మంత్ క్లోజింగ్ ప్రైస్ పైన, ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ ఇంకా ఈ మంత్ క్లోజింగ్ ప్రైస్ ఇంకా అప్ సైడ్లో ఉంది కనుక కొద్దిగా బుల్లిష్గా చూడొచ్చు. ఈరోజు క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ క్లోజ్ అయ్యేంత వరకు ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా వీక్లో చూస్తే ఒకసారి మనం చెప్పుకున్నాం, ఏ లెవెల్ నుంచి చెప్పుకున్నాం? ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచే చెప్పుకున్నాం. పిన్ టు పిన్ హై లెవెల్లో ఉన్నప్పుడే చెప్పుకున్నాం. 24,250 దగ్గర చెప్పుకున్నాం రెడ్ క్యాండిల్ పడబోతుంది కింది వరకు, ఈ ఈ సపోర్ట్ వరకు అని చెప్పుకున్నాం. ఈ సపోర్ట్ 23,733 వరకు మనకు రెడ్ క్యాండిల్ పడాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకున్నాం, క్యాండిల్ స్టిక్ ప్రకారం, మన మూమెంట్ ప్రకారం. ఓకే, ఇంకా టోటల్గా ఈ వీక్ రెడ్ క్యాండిల్ వచ్చేసింది. ఈరోజు ఒకటి బ్యాలెన్స్ ఉంది, గుర్తుంచుకోండి. ఇంకా డేలో చూస్తే వీకు ఇక్కడ ఓపెన్ అయింది. ఈ వీక్ నుంచే మనం చెప్పుకున్నది రెడ్ క్యాండిల్ పడబోతుంది. ఇక్కడ రెడ్ క్యాండిల్ పడ్డది. ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత పైన స్ట్రాంగ్ క్యాండిల్ పడ్డ తర్వాత కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. అంటే ఇది బెరిష్కి సంకేతం. ప్లస్ మనం ఏదైతే మనం రెసిస్టెన్స్ అని చెప్పుకున్నామో, ఇవన్నీ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ టచ్ చేసిన తర్వాత ఒకవేళ దీనిపైన మనకి సస్టైన్ అయితే ఇంకా ఈ జూలై మంత్ గ్రీన్ క్యాండిల్ పడబోతుంది ఇక్కడి వరకు అని చెప్పుకున్నాం, క్లోజింగ్ ప్రైస్ వరకు. కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేసరికి మనకు సైన్ ఏమి ఇచ్చిందంటే డౌన్ మూమెంటంకి సైన్ ఇచ్చింది. కనుక అది ఎంతవరకు మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకే అని చెప్పుకున్నాం. అది కూడా చెప్పుకున్నాం, దీనికి లైన్ వేసి పెట్టుకున్నాం మనము. ఈ రెడ్ క్యాండిల్ దీని కింద క్లోజ్ అయితేనే అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ మీకు అర్థమై ఉంటుంది ఎందుకు అనేది. దీని కింద ఇప్పుడు క్లోజ్ అవుతుందా లేదు, ఈ 3 మినిట్స్ ప్రకారమే మనకు ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ప్లస్ మనకి ఇక్కడ గ్యాప్ ఉంది. ఓకే, ఈ గ్యాప్ని ఇప్పుడు తర్వాత ఫిల్ చేస్తుందని మనం లాస్ట్ మంత్ చెప్పుకున్నాం కూడా.
ఎప్పుడు ఫిల్ చేస్తది, పైకెళ్ళిన తర్వాత కిందికి రావాల్సిన అవసరం ఉంటదని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సమయం వచ్చిందనుకుంటున్నాను. ఈ గ్యాప్‌ని ఫిల్ చేయాలి గనుక ఇక్కడ మనకి ఒక సపోర్ట్ ఉంది. ప్రెజెంట్ యాస్ ఆఫ్ నౌ ఈ రోజు ప్రకారం చూసుకుంటే ఇది సపోర్ట్ అవుతది. 23 7 ఎక్కడ ఉంది? ఓకే. 23 ఇదెంత? 23,733 23,778 మనకు ఈ రోజు వరకు సపోర్ట్ ఉంది. ఒకవేళ ఈ రోజు ఇది గూడా బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ వీక్ గూడా మంచి రెడ్ క్యాండిల్ పడొచ్చు. లేదంటే ఈజీగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి గూడా మళ్ళీ అప్ సైడ్ మొమెంటం రివర్స్ అయిపోవచ్చు. మొత్తానికి మాత్రం మనకు మళ్ళీ మేజర్ సపోర్ట్ ఏదవుతది? ఇది 23,480 9 అండ్ 23,404 మాత్రం మంచి సపోర్ట్ అవుతది. ఇక్కడి నుంచి బౌన్స్ తీసుకుంటే మళ్ళీ చాలా స్పీడ్‌గా అగ్రెసివ్‌గా అప్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం ఉంటది. లేదు ఒకవేళ దీని కింద మళ్ళీ సస్టైన్ అయితుందంటే మాత్రం ఇంకా కొద్దిగా మళ్ళీ మార్కెట్ మొత్తం డౌన్ ఫాల్ చూడాల్సిన అవసరం ఉంటది. ఇంతవరకు 22,679 ఇది మేజర్ లెవెల్, ఇయర్లీ లెవెల్ అని గూడా మనం ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్పుకుంటున్నాం. జనవరి నుంచి చెప్పుకుంటున్నాం ఇక్కడి నుంచి. చూడండి. జనవరి నుంచి ఇది ఇక్కడ టచ్ చేయాల్సిన అవసరం ఉంటది. అవసరం ఉంటదని చేసిన తర్వాత పైకెళ్ళింది అప్ సైడ్. ఇక్కడ వరకు అప్ సైడ్ ఎళ్ళింది. మళ్ళీ డౌన్ వచ్చింది. ఈ లెవెల్ మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళింది. మళ్ళీ ఈ లెవెల్‌ని ఈ 2 లెవెల్‌ని టెస్ట్ చేసుకుంటూ పైకెళ్ళింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఈ లెవెల్‌ని టచ్ చేయలేదు కనుక మళ్ళీ మనకి ఒక్కొక్క లెవెల్ మనకు మేజర్ సపోర్ట్‌గా పనిచేస్తాయి. ఒక లెవెల్ మేజర్ సపోర్ట్ ఇది 24,037 మేజర్ సపోర్ట్ లెవెల్. బ్రేక్ డౌన్ ఇచ్చింది గనుక మళ్ళీ మేజర్ సపోర్ట్ లెవెల్ ఇదవుతది మనకు. ఒకవేళ గనుక మనకు ఏదైనా మ్యాజిక్ జరిగి గ్యాప్ అప్ గాని ఓపెన్ అయితేనే మనకు ఈ లెవెల్ పైన మనం చూడాల్సిన అవసరం ఉంటది. అంతవరకు మళ్ళీ డౌన్ సైడే చూడాల్సిన అవసరం ఉంటది గనుక అప్ సైడ్ అస్సలు చూడొద్దు. ఈ మళ్ళీ ఈ క్యాండిల్ ఏదైతే 23,805 కింద మనకు సస్టైన్ అయితుందంటే మాత్రం ఖచ్చితంగా ఇవి ఒక్కొక్క సపోర్ట్ మనకు బ్రేక్ డౌన్ అయ్యుకుంటూ కిందికొచ్చేస్తాయి. ఒక్ ఆ తర్వాత మళ్ళా మనకి ఒకరోజు డే క్యాండిల్ పైన ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు మనం అప్ సైడ్ చూడనవసరం లేదు. డౌన్ సైడ్ మాత్రమే చూడాలి. అది ఒక్కొక్క లెవెల్ కిందికి దాటుకుంటూ వెళ్తుందా మళ్ళీ ఈ లెవెల్ గూడా 23,404 లెవెల్ గూడా డౌన్ చేసుకొని కిందికొస్తుందా చూడాల్సిన అవసరం ఉంటది. ఈ మంత్ ఎండింగ్ అయిపోయేసరికి. ఓకే. మొత్తానికి జూలై క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడతదా? లేదంటే ఈ గ్యాప్‌ని ఫిల్ చేసి వెళ్తదా? వెళ్ళదా? చూడాల్సిన అవసరం ఉంటది. ఒకవేళ ఈ గ్యాప్‌ని ఫిల్ చేసిన జూలై క్యాండిల్ అప్పుడు రెడ్‌గా మారాల్సిందే. ఓకే. జూలై క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడుంది? ఇక్కడుంది. ప్రెజెంటు ఓపెనింగ్ క్యాండిల్‌కి కింద క్లోజ్ అయింది. ఇక్కడ డే క్యాండిల్ ప్రకారం చూసుకుంటే చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి. జూలై క్యాండిల్ ఇది. లైన్ ఏస్తున్నాను. ఈ రెడ్ క్యాండిల్. దీన్ని బ్లాక్ చేస్తున్నాను. ఈ బ్లాక్ క్యాండిల్ వచ్చి ఓపెనింగ్ క్యాండిల్. జూలై ఫస్ట్ క్యాండిల్. ఇక్కడ చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కింద క్లోజ్ ఇచ్చింది. మళ్ళీ పైన రెసిస్టెన్స్ తీసుకొని కిందికొచ్చింది. కనుక ఇది ఈజీగా కిందికొచ్చే ఛాన్స్ ఉంటది. కనుక ఈ గ్యాప్‌ని గూడా ఫిల్ చేసే ఛాన్స్ ఉంటదనేది ఇప్పటికి క్లియర్‌గా అర్థమైపోతుంది. ఈ గ్యాప్ ఫిల్ జేయడానికి. నిన్నటి క్యాండిల్ జూడండి. ఇది పడ్డది డోజీ కానీ మంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. ఆహ్, సైన్ కిందికే అన్నమాట. ఇక్కడ అప్ విక్‌లో జూడండి. ఇక్కడ పైన విక్‌లో వాల్యూమ్ ఎక్కువుంది. డౌన్ విక్ ఎక్కువుంది. డౌన్ సైడ్‌లో విక్ తక్కువగా ఉంది. కనుక ఈజీగా కిందికొచ్చేయడానికి ఛాన్స్ ఉంటది. ఈ గ్యాప్‌ని గూడా ఫిల్ జేయడానికి ఛాన్స్ ఉంటది. ఒకవేళ ఇంకా అగ్రెసివ్‌గా ఈరోజే మొమెంటం చాలా స్పీడ్‌గా వస్తే గనుక ఇక్కడి వరకు గూడా రావచ్చు. ఏది ఈ క్లోజింగ్ ప్రైస్ 23,616 వరకు గూడా వచ్చే ఛాన్స్ ఉంటది. ఈరోజు గూడా డౌన్ సైడ్ ప్లాన్ జేయండి మంచిగా 15 మినిట్స్‌లో చూసుకుంటే మంచి అవకాశం దొరుకుతది. అబ్జర్వ్ జేయండి. ఇంకా ఇంట్రాడే పర్పస్‌గా మనం 3 మినిట్స్ ఏదైతే మనం 3 మినిట్స్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటున్నామో వాటి ప్రకారంగా నిన్న చూడండి. ఎప్పుడైతే మనకిక్కడ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. నిన్నటి వరకు సపోర్టు. ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఈరోజు వరకు ఇది రెసిస్టెన్స్. అంతకుముందుకు తీసుకున్న సపోర్ట్ గూడా ఎగ్జాక్ట్‌గా మనకి ఆ సపోర్ట్ దగ్గరే వచ్చి మళ్ళీ అప్ సైడ్ మొమెంటం తీసుకుంది కొద్దిగా. కానీ ఈరోజు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతదా? వెంటనే సపోర్ట్ ఉంది. ఇది గూడా గ్యాప్ డౌన్ చేయాల్సిన అవసరం ఉంటది. లేదు అంటే ఇక్కడి నుంచే క్యాండిల్ బ్రేక్ డౌన్ కావాల్సిన అవసరం ఉంటది. లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని
కిందికి రావాల్సిన అవసరం ఉంటది. అప్పుడు ఇది మనకు రెసిస్టెన్స్ అవుతది. ఈరోజు రెసిస్టెన్స్ ఇది 1 ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ అంటే ఈజీగా కిందికి రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే. కొద్దిగా అప్ సైడ్ వెళ్ళడానికి గూడా ఛాన్స్ ఉంది. కానీ అప్పుడు ఈ 23,897 పైన గనుక ఒకవేళ ఈరోజు సస్టైన్ అయిందంటే మాత్రం మళ్ళీ మండే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి వీటిని రెసిస్టెన్స్‌గా తీసుకొని కిందికి రావాల్సిన అవసరం ఉంటదనమాట. అది గమనించండి. ఒక్కొక్క రోజు గమనిస్తే మీకు అర్థమవుతది. ఈరోజు 3 మినిట్స్‌లో మనకి ఫస్ట్ క్యాండిల్‌లోనే మనకి ఆహ్, బ్రేక్ ఇచ్చింది. అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. కానీ వెంటనే మనకు మళ్ళీ అప్ అప్ సైడ్ చూడాలంటే ఒక రెసిస్టెన్స్ ఉంది కనుక ఇది దాటి పైకెళ్తేనే ఇక్కడి వరకు మనకు మొమెంటం ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతాం. లేదు డౌన్ వచ్చేసింది గనుక ఇక్కడి నుంచి మళ్ళీ ఇదే పాయింట్ నుంచి ఈరోజు ఎక్కడైతే మనకి అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో అదే క్యాండిల్ నుంచి మనకు మొమెంటం వచ్చింది. ఇక్కడెక్కడ మనకు మొమెంటం లేదు. మనకు సీఈలో చూసుకుంటే మొమెంటం చాలా తక్కువగా ఉంటది. కానీ ఈ పాయింట్ నుంచి మనకి డౌన్ సైడ్‌కి మంచి మొమెంటం అనమాట. ఈ సింగిల్ ఈ స్వింగ్‌లోనే మనకి మంచి మొమెంటం వస్తది. క్యాచ్ చేయడానికి ఈజీ అనమాట. ఇప్పుడు మనకిది ఈ సపోర్ట్ వరకు టార్గెట్ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. ఇది పైన రెసిస్టెన్స్ చేసింది. కింద తీసేసుకుంది గనుక దాన్ని తీసేస్తున్నాను. ప్రెజెంట్ మనకిది రెసిస్టెన్స్ ఇది వెంటనే సపోర్ట్ ఉంది. ఓపెన్ అయితే కిందికి ఓపెన్ కావాలి. లేదు అప్ సైడ్ ఓపెన్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇదవుతది. ఒకవేళ ఈక్వల్‌గా ఓపెన్ అయినా గూడా మొమెంటం క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయితదా? డౌన్ సైడ్ బ్రేక్ అయితదా? చూడాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇది గమనించండి ఈ రకంగా 3 మినిట్స్‌లో ఎంట్రీ ప్లాన్‌లు గూడా ఏ రకంగా తీసుకోవాలనేది మనం వీడియోస్ ఉన్నాయి లోపల. అది చూడండి ఒకసారి. చూస్తే మీకు అర్థమవుతది. దాని ప్రకారంగా ఎంట్రీలు గూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ. ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.